హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ వ్లాగ్స్. ఇవాళ నేను మిల్ మేకర్తో పులావ్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానో చూడండి. అలాగే మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను, నా స్టైల్లో అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఈ మిల్ మేకర్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కూల్ వాటర్లో నానబెట్టుకుందాం కొద్దిసేపు. చూడండి, నేను మిల్ మేకర్ ఇట్లా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇవి కొంచెం నానితే చాలండి. చూడండి, ఆడికి మంచిగా నానింది. ఇట్లా పిండి తీసుకోవాలి, వాటర్ లేకుండా. ఇట్లా పిండి తీసుకుంటేనే మనకు బాగుంటుంది, లేకపోతే వాటర్ అనేది ఉంటుంది, టేస్ట్ రాదండి. నేను ఈ కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలోకి నాకు కావలసినంత నెయ్యి వేస్తాను. అంటే రైస్కి ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోవాలండి. నేను మొత్తం నెయ్యి వేస్తాను, ఆయిల్ అనేది యూజ్ చేయను నేను. చూడండి, నెయ్యి హీట్ అయ్యిందండి. ఇప్పుడు దాంట్లో మనము ఫస్ట్ జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక చిన్న ఇంచు, మిరియాలు ఒక 5 వేసుకుంటున్నానండి, చిన్నవి. ఇదిగోండి, లవంగాలు ఒక 4 వేసుకుంటున్నాను, ఇలాచీలు ఒక 3 వేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా నెయ్యిలో కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వేగించాలి. ఇట్లా వేగినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు వేసుకుందాము. ఈ విధంగా మగ్గుతారండి. కొంచెం బ్రౌన్ కలర్లో లైట్గా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంత వేస్తున్నానండి నేను. చూడండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకొని వేగించుకోవాలి. మిల్ మేకర్ కూడా వేగిందండి. ఇప్పుడు నేను కారం కోసము పచ్చికాయల కారం వేసుకుంటున్నాను దీంట్లో. చూడండి, పచ్చికారం కొంచెం ఒక 2 మినిట్స్ వేగించాలి. నేను పచ్చికాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నాను. ఈ పచ్చికాయలన్నీ మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు మనము బియ్యం నానబెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, అవి నీళ్ళు వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ దీంట్లో పోసుకుందాం. బియ్యానికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మసల పెట్టుకోవాలి. ఈ వాటర్ పోసానండి. నేను పచ్చికాయలనే ఉప్పు వేసి కచ్చపచ్చ దంచుకున్నా కాబట్టి నీళ్ళు మసిలినాక ఉప్పు పడుతుందో పడదో చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనము దంచేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ పడ్డా పర్లేదు, కానీ ఎక్కువ పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవద్దు. వాటర్ మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఉప్పు సరిపోతుందో చూసుకొని వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు పడుతుందండి, వేసుకున్నాను. ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం ఇది నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టి బియ్యం వేస్తాను. నేను రోజు వాడి బియ్యం వేసాను, మామూలు బియ్యం వేసానండి, సోనమసూరి బియ్యం వేసాను. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు మగ్గుతుందండి అన్నము. చూడండి, పులావ్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను పచ్చికారం ఎందుకు వేసుకున్నాను అంటే మళ్ళీ సపరేట్ కర్రీ అవసరం లేకుండా నేను పచ్చికాయలు కచ్చపచ్చ ఉప్పు వేసుకొని దంచి వేసాను. మీకు ఇష్టం లేకపోతే పచ్చికాయల కారం స్కిప్ చేయొచ్చు. నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మళ్ళీ సపరేట్ కర్రీ ఎందుకు అని, మేము రాత్రికి మళ్ళీ టిఫిన్ చేస్తాం కాబట్టి నేను ఈ విధంగా వేసాను. ఒకసారి నా పద్ధతిలో ప్రయత్నం చేసి చూడండి. పచ్చికాయలు వేసిన టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే సపరేట్ కర్రీ అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది. ఒకసారి నా పద్ధతిలో నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.